వైసీపీకి సంబంధించి అన్ని లిస్టులు అయితే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటివరకు 6 లిస్టులు ఫైనలైజ్ అయ్యాయి. ఇప్పుడు 6 లిస్టులు ఫైనలైజ్ అయినా కూడా ఒంగోలు పార్లమెంట్కి సంబంధించి అభ్యర్థి ఎవరు ఉండబోతారు అనేది కూడా కొంత కన్ఫ్యూజన్గా నడుస్తూ వస్తుంది. అయితే గత కొంతకాలంగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబడుతూ ఉండడంతో మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇచ్చేందుకు జగన్ రెడ్డి నిరాకరించారు. ఆయన వైసీపీ తరపు నుంచి కానివ్వండి, వైసీపీ పార్టీ నుంచి కూడా లోకల్గా ఉన్నటువంటి క్యాడర్ కూడా ఎవరు ఆయనకి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉండదు అంటూ కూడా చెప్తూ వస్తుంది. అయితే తాజాగా ఒంగోలు పార్లమెంట్కి సంబంధించి రోజుకొక పేరు వెలుగులోకి వస్తుంది. మొన్నటిదాకా మంత్రి రోజాని నగర టికెట్ నుంచి కాకుండా ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని చెప్పేసి భావిస్తున్నారంటూ చెప్తూ వచ్చారు. ఇక మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు టికెట్ కన్ఫర్మ్ అయిందో అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే తాజాగా మాజీ మంత్రి సిద్ధా రాఘవరావుకి ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని చెప్పేసి కూడా తెలుస్తూ వస్తుంది. ఒకవేళ ఆయన ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటూ కూడా సర్వే సంస్థలన్నీ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో సిద్ధా రాఘవరావుకి ఈసారి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే సిద్ధా రాఘవరావు 2014 ఎన్నికల్లో దర్శి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు టీడీపీ తరఫున. ఆయన ఆ తర్వాత మంత్రిగా అయ్యారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీ పార్టీలో చేరారు. ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఆయన కంటిన్యూ అవుతున్నారు. వైసీపీకి సంబంధించి కానివ్వండి, ఏదైతే జిల్లాకు సంబంధించి కానివ్వండి, ఒంగోలు జిల్లాకు సంబంధించి కానివ్వండి, ఆయన కీలకంగా పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన ఓట్ బ్యాంకును ఏ పార్టీకి పడాలన్నా కూడా, ఏ పార్టీకి గెలిపించాలన్నా కూడా సిద్ధారాఘవరావు కొంత కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తిగా ఉన్నారు ఏపీ రాజకీయాలకు సంబంధించి. ఈ నేపథ్యంలోనే ఆయన్ని ఒంగోలు పార్లమెంట్ బరిలో నుంచి దింపితే ఎంతవరకు గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి అనేది కూడా పార్టీ కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి కూడా సిద్ధా రాఘవరావు కూడా ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆయన కూడా యాక్టివ్గా ఉన్నట్టు తెలుస్తూ వస్తుంది. అయితే సిద్ధా సుధీర్ కుమార్ అంటే ఆయన కుమారుడికి కూడా టికెట్ ఇవ్వాలని చెప్పేసి భావించినప్పటికీ కొన్న సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు కొంచెం నిరాశ కలిగినప్పటికీ సిద్ధా రాఘవరావుకి ఈసారి టికెట్ ఇచ్చేందుకు కూడా పార్టీ ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఒంగోలు ఎంపీ బరి నుంచి ఆయన దింపితే ఎలా ఉంటాయి అనేది కూడా పార్టీకి సంబంధించి అలాగే లోకల్గా ఉన్నటువంటి నేతల నుంచి కూడా సర్వేలు చేపిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఒంగోలుకు సంబంధించి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒంగోలుకు కాంగ్రెస్కి కంచుకోటగా ఉండేది. ఆ తర్వాత వైసీపీకి అది కంచుకోటగా మారింది. 2019 ఎన్నికల్లో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, ప్రకాశం జిల్లాలో ఎక్కువ స్థానాలని సాధించింది. ఈ నేపథ్యంలోనే ఒంగోలుకు సంబంధించి సిద్ధా రాఘవరావుని రంగంలోకి దింపాలని చెప్పేసి కూడా వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా చర్చలు కూడా నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా 2014లో పోటీ చేసినటువంటి నేపథ్యంలో మంచి మెజార్టీతో ఆయన దర్శి నుంచి విజయం సాధించారు. ఇప్పటికీ కూడా దర్శిలో ఆయనకి కొంత గ్రౌండ్ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దర్శితో పాటు మంత్రిగా పనిచేసినటువంటి నేతృత్వంలో ఒంగోలు జిల్లాకు సంబంధించి అలాగే ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో ఆయనకి సంబంధించి కానివ్వండి, ముఖ్యంగా కాపు, కమ్మ అలాగే వైశ్య సంబంధించి 3 కమ్యూనిటీలకు సంబంధించి అభినాభావ సంబంధం ఎక్కువగా ఉండడంతో సిద్ధా రాఘవరావు నిలబడితే గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయంటూ కూడా అటు అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పార్లమెంటుకు సంబంధించి ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఎర్రగొండపాలెంకి సంబంధించి ఎస్సీ ఓట్లు అధికంగా ఉంటాయి. అలాగే దర్శికి సంబంధించి కాపు వైశ్య కాంబినేషన్లో ఓట్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాగే ఒంగోలు సిటీకి సంబంధించి కూడా అక్కడ వైశ్య ఎస్టీ ఓట్లు కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొండేపిలో మాలల ఓట్లు, అలాగే గిద్దలూరులకు సంబంధించి రెడ్డి వైశ్య కాంబినేషన్. సో ఇలా అన్ని నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాల ప్రకారము అక్కడ రెడ్డి అలాగే వైశ్య అలాగే కాపు ఈ 3 ఓట్ బ్యాంక్స్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సిద్ధారాఘవరావుని దింపితే మాత్రము వైశ్యుల ఓట్లు 100% వైసీపీకి పడతాయి. అలాగే రెడ్డికి సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికే ఆ నియోజకవర్గాలకు సంబంధించి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల ప్రకారం కూడా రెడ్డి ఓట్లు కూడా కొంత టర్న్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి సిద్ధా రాఘవరావుని దింపితే మాత్రము ఆ రెడ్డి కమ్యూనిటీ ఓట్లు కానివ్వండి, కాపులకు సంబంధించి ఓట్లు కానివ్వండి వైసీపీకి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఒంగోలులో సిద్ధా రాఘవరావుని దింపితే ఖచ్చితంగా విజయం సాధించేందుకు అవకాశం ఉంటుందనేది కూడా పార్టీ భావిస్తూ వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బాలినేనికి సంబంధించి అక్కడ వేరే వ్యక్తిని రీప్లేస్ చేయడం వల్ల బాలినేని కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు. మాగుంటకు సీట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన భావిస్తూ వస్తున్నారు. ఒకవేళ సిద్ధా రాఘవరావుకి సీట్ ఇస్తే కూడా బాలినేని యాక్సెప్ట్ చేసే పరిస్థితి కనపడుతుంది. ఆయన్ని కూడా గెలిపించడానికి కూడా ఇటు బాలినేని కూడా కొంత సపోర్ట్ చేస్తారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే బాలినేనికి సిద్ధా రాఘవరావుకి మంచి కనెక్షన్ ఉంది. జిల్లా పరంగా గతంలో పనిచేసినప్పుడు కానివ్వండి, 2019 ఎన్నికల ఆయన పార్టీలో చేరినటువంటి తరుణంలో కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా ఇద్దరు కలిసి యాక్టివ్గా పనిచేస్తుంటారు. ఈ నేపథ్యంలో సిద్ధాని రంగంలోకి దింపేందుకు కూడా పార్టీ అధిష్టానం భావిస్తూ వస్తుంది. కానీ ఇప్పటి వరకు వచ్చినటువంటి 6 లిస్టుల్లో అన్ని పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఒంగోలు అలాగే నంద్యాలకు సంబంధించి ఎవరు పోటీ చేయించాలి, ఎవరిని రంగంలోకి దింపాలనేది మాత్రము తెలియకుండా ఉంది. ఈ నేపథ్యంలోనే తెరపైకి సిద్ధా రాఘవరావు రావడంతో మళ్ళీ ఒంగోలు రాజకీయాలకు సంబంధించి కొంత మార్పు జరగబోతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ సిద్ధా రాఘవరావుకి మాత్రం అవకాశం ఇస్తే ఖచ్చితంగా వైసీపీ నుంచి విజయం సాధించేందుకు ఎంపీ టికెట్లో మరొక ఖాతా ఒంగోలు సీటు కూడా వైసీపీకి చేర్చేందుకు కూడా సిద్ధా రాఘవరావు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి
సిద్ధారామరావు సీట్ ఇస్తే ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఆ సీట్ని కేటాయిస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది.